ఇదిగోండి సార్, స్పాట్లో ఎవిడెన్స్ ఒకటే దొరికింది. నర్సింగ్, ఇంకేవైనా వివరాలు చెప్పగలవా? వద్దు సార్, నన్నేం అడగండి. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాను. నాకు బతకాలనుంది సార్. మానేస్తాను సార్, ఈ వృత్తే మానేస్తాను సార్. ఇది చాలా పవర్ఫుల్ గ్లాస్, కానీ రేరు కాదు. ఎవరితో కనిపెట్టడం కష్టం సార్. ఇది -10 స్పెరికల్. ఇలాంటి గ్లాసులు స్టాక్ ఉండవండి, ఆర్డర్ ఇచ్చి తెప్పించాలి. గత 2 సంవత్సరాలుగా మాకు ఇలాంటి గ్లాసెస్ కావాలని ఎవరూ ఆర్డర్ ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. లుక్ అట్ దేర్ వెబ్సైట్. ఇప్పుడు మనం ఒక అవినీతిపరుడైన R&B ఇంజనీర్ మీద కంప్లైంట్స్ పంపిస్తాం. సమ్ ఫేక్ మెయిల్స్. దేనికి సార్? ఇట్స్ అ ట్రాప్, అ గేమ్. ఆ R&B ఇంజనీర్ నా ఫ్రెండే. ఫర్ ద పీపుల్ నమ్మించడానికి రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఆ ఇంజనీర్ మీద మనమే ఈ కంప్లైంట్స్ పంపిస్తాం. అర్థమైంది సార్. గుడ్. ఈ గ్యాలానికి వాళ్ళు ఖచ్చితంగా దొరకాలి. బట్ వన్ థింగ్, ఈ ఆపరేషన్ ఒప్పుకున్న ఇంజనీర్కి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఇట్స్ అ డేంజరస్ గేమ్. బీ కాషియస్. నువ్వు చాటింగ్ చేస్తున్న అమ్మాయి ఎవరో నాకు పరిచయం చేయవా? ఆ అమ్మాయి మెడ్రాస్ లో ఉందండి, ఇక్కడికి రాగానే పరిచయం చేస్తాను. ఈసారి బిల్లు ఆ అమ్మాయి చేతే కట్టిద్దామా మరి? కంటోన్మెంట్ ఏరియాకి దగ్గరలో ఉన్న R&B క్వార్టర్స్ లోనే ఈ ఇంజనీర్ ఉంటాడు. ఫ్యామిలీ అంతా ఊరెళ్ళారు. పని వాళ్ళు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక వాచ్మెన్ మాత్రమే ఉంటాడు. వాడి సంగతి నాకు వదిలేయండి. ఆ ఏరియాలోకి రావడానికి పోవటానికి 2 దారులు ఉన్నాయి. హలో, హాయ్ జ్యోతి. పక్కనే ఉన్నాడు. ఇదిగో ఒక్క నిమిషం. జ్యోతి. హలో జ్యోతి. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే చూస్తా, తర్వాత ఫోన్ చేస్తా. ఏంట్రా? ఈరోజు జ్యోతి బర్త్డే అంటరా. సాయంత్రం కలమంటుంది. కానీ సాయంత్రమేగా మన ఆపరేషన్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటోన్మెంట్ ఏరియా అంటే స్పెషల్ సెక్యూరిటీ ఉన్న ఏరియా. ఓ పంచే, బర్త్డే అని కదా, వెళ్ళి జ్యోతిని కలిస్తే వాళ్ళ అన్నయ్య ప్రోగ్రామ్ గురించి మనకైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. ఓకే, నేను వెళ్తాను. మీరు కరెక్ట్ టైంకి ఆపరేషన్ స్పాట్కి వచ్చేయండి. నేను అక్కడికి వచ్చి జాయిన్ అవుతాను. ఓకే. హ్యాపీ బర్త్డే. లిసన్ కేర్ఫుల్లీ. ఇదే ఆ బ్రిడ్జ్. మనం అనుకుంటున్న స్పాట్ ఇదే. Wow, beautiful. Most valuable gift. Thank you. యూర్ వెల్కమ్. లైఫ్ లో ఫస్ట్ టైం బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. వాళ్ళు కూడా ఉండుంటే చాలా బాగుండేది. మంచి కొన్ని బాధ్యతలు పెరిగాక ఇలాంటి కొన్ని ఒకేషన్స్ వదులుకోవాలి. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఏం చేస్తాం. పోన్లే, నువ్వైనా వచ్చావు. అవును, మీ అన్నయ్య. అన్నయ్య సంగతి చెప్పేదేముంది, ఆయన ఇలాంటి సెలబ్రేషన్స్ పట్టించుకోడు. అందులో ఈరోజు మరీ బిజీ. ఫర్ ది పీపుల్ ని పట్టుకోవడానికి తనేదో ప్లాన్ చేశాడంట. ఏంటది? ఏవో ఫేక్ మెయిల్స్, ట్రాప్, మొత్తానికి స్ట్రాంగ్ ప్లానే. ఈ రోజు ఎలాగైనా పట్టేస్తాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? మా ఇల్లు కూడా దాదాపు మినీ కంట్రోల్ రూమ్. ఈ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర చర్చల్లో ఇదే మెయిన్ పాయింట్. టాప్ సీక్రెట్. పాపం ఫర్ ది పీపుల్. ఆలోచిస్తే జాలేస్తోంది. జ్యోతి, ఒక్క నిమిషం. నేను అర్జెంట్ ఫోన్ చేయాలి. నా మొబైల్ తీసుకో. ఇట్స్ ఓకే. తీసుకో, పర్లేదు తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. తీసుకో. పర్లేదు. అరవింద్, హలో. ఎస్, బ్యాక్ టాక్సీ. ప్లాన్ అర్థమైందిగా. ఇంజనీర్కి లంచం ఇచ్చే కాంట్రాక్టర్గా ఎస్ఐ దాస్ ఉంటాడు.
మనం పంపించిన కంప్లైంట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం కరెక్ట్గా 5 గంటలకి పేమెంట్ జరుగుతుందన్నావు కదా. నౌ ద టైమ్ ఇస్ 4:45. గెట్ రెడీ ఫాస్ట్. సార్ ప్రాబ్లం ఏమి ఉండదుగా? ప్రాబ్లం దేనికి? మేము నిన్ను కవర్ చేస్తుంటాం. హరి అప్ ఫాస్ట్. ఓకే సార్. Sir, they are approaching. మధ్యలో వీడెవడు? ఎంత సీక్రెట్ గా ప్లాన్ చేసినా ఫెయిల్ అయ్యాం. ఆ సీక్రెట్ ఏదో మీ పోలీస్ వాళ్ళ వల్లే లీక్ అయి ఉంటుంది. లేకపోతే ఎవరు లీక్ చేస్తారు? ఛాన్సే లేదు. మాలో 2-3 తప్ప డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ ఈ ప్లాన్ గురించి తెలీదు. అయితే ఓ పని చేయండి. ఇది ఎలా జరిగిందో ఏంటో అని ఓ కమిటీ వేసి మరీ ఆలోచించండి. ఈ లోపు నేను మా ఊరెళ్ళొచ్చేస్తాను. ఊరికా? ఎందుకు? ఎందుకేంటి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. వెళ్ళకపోతే ఫ్యామిలీ కేసు అవుతుంది. ఫంక్షన్ కాగానే వచ్చేస్తాను. అవసరం లేదు. అదేంటండి, మనలో ఒక్కళ్ళైనా వెళ్ళకపోతే బాగుండదుగా. హలో, శరత్చంద్ర హియర్. సార్, చాలా ఇంపార్టెంట్ క్లూ దొరికింది సార్. ఏంటిది? త్వరగా చెప్పు. వాళ్ళు నెట్ కనెక్ట్ చేయడానికి వాడుతున్న ఫోన్ నంబర్ 26603884 సార్. ఆహా, వెంటనే నంబర్ ఎవరితో తెలుసుకోండి. అది అది మీ ఇంటి ఫోన్ నంబర్ సార్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చూసావా? ఎస్ సార్. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు? ఏంటి ఇంతలోనే మనసు మార్చుకున్నారు? అలాగని కాదు, మనలో ఒకరైనా వెళ్ళకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు వెళ్ళు, కానీ జ్యోతిని ఇక్కడే ఉండి క్లాసులు మిస్ కాకూడదుగా. అలాగే, నేను ఇవాళే బయలుదేరుతాను. అవును, జ్యోతి ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వస్తుంటారా? వస్తుంటారు, చాలా మంచివాళ్ళు. వచ్చినప్పుడల్లా మీ గురించి అడిగేవారు. ఏంటి వాళ్ళ కొత్తగా జ్యోతి కంప్యూటర్తో పని వచ్చింది? వీళ్ళేనా వాళ్ళు? అవును. ఈ కళ్ళజోడు కుర్రాడు మోస్ట్ బ్రిలియంట్ అనుకుంటాను. కరెక్ట్ గా చెప్పారు. పోలీస్ బ్రెయిన్ కదా. అతను ఎప్పుడొచ్చినా కంప్యూటర్ ముందే గడుపుతుంటాడు. ఫస్ట్ ర్యాంక్ లో వస్తాడట. అతని పక్కనున్న అతను బాక్సింగ్ ఛాంపియన్. అతను సరే బయలుదేరు. వెళ్తున్నానుగా, వెళ్ళగొడతారేంటి? ఏంటి సార్ తీరిగ్గా కూర్చున్నారు? మళ్ళీ ట్రాన్స్ఫరా? ఈసారి ఎక్కడికి? భద్రాచలం అడవులకా, సహారా ఎడారికా? నో, అదేం లేదు. ఈ రోజు రెస్ట్ తీసుకుందామని. నిజంగానా? హ్యాపీ. వదినట్టు ఊరెళ్ళింది. ఇన్నాళ్ళకి నా చేతి వంట తినే అదృష్టం నీకు కలిగింది. వద్దు, నీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నామే చెయ్యకు. మన ఇద్దరం ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం. నీ బర్త్డే కూడా నేను ట్రీట్ ఇవ్వలేదుగా. అయ్య బాబోయ్, నీకు బర్త్డేలు కూడా గుర్తుంటాయా? నా పరిస్థితి చూస్తున్నావుగా ఎంత బిజీనో. అన్నట్టు నీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయి.
ఏంటిది షాకుల మీద షాకులు? నేను నమ్మలేకపోతున్నాను. ఇలాంటి ఫార్మాలిటీస్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండవే. వాళ్ళకి వీలవుతుందేమో కనుక్కో. నేను వస్తున్నానని చెప్పొద్దు, వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. ష్యూర్, అలా చేస్తే వాళ్ళు థ్రిల్ అవుతారు. హలో వివేక్, అరవింద్ కి ఫోన్ ఓ సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలి. అరవింద్, మొన్న నా బర్త్డేకి నీ ఫ్రెండ్స్ అంతా మిస్ అయ్యారు కదా, మీ అందరికి ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పు, పర్లేదు చెప్పు. సర్ప్రైజ్ కాదు, షాక్ ఇస్తాను. మీరు వస్తే చెప్తాగా. ఏంటి, రఫీ కుదరదంటున్నాడా? అదేం కుదరదని చెప్పు. అందరూ తప్పకుండా రావాలి. పోయినసారి మిస్ అయ్యారు, ఈసారి ఎవరూ మిస్ కావడానికి వీల్లేదు. మీ ఫేవరెట్ టులిప్స్ రెస్టారెంట్ లో. అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాంలే. ఓకే అయితే. నీకు ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్ శ్రీపురం గోపాలకృష్ణ గారు. ఆయన మనవడే అరవింద్. శివ కంప్యూటర్స్ లో ఎక్స్పర్ట్, వెరీ బ్రిలియంట్. రఫీ కాలేజ్ లో బాక్సింగ్ ఛాంపియన్. ఇక వివేక్, అతను టామ్ బాయ్, సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాడు. అదిగో వచ్చారు. రండి, మీకోసమే వెయిటింగ్. మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా. మీట్ మై బ్రదర్ శరత్ చంద్ర, ఏసీపీ. నేరస్తులకి సింహ స్వప్నం. హాయ్, బ్రిలియంట్ గైస్, నైస్ టు మీట్ యు. అన్నయ్య, నేను చెప్పానే, తన టామ్ బాయ్ వివేక్. హాయ్. హలో. రఫీ, శివ, హలో సార్. అండ్ అరవింద్. హలో. కమ్ ఆన్, సిట్. ఆర్డర్ ఎవరు చేస్తారు? నువ్వే చెయ్యి. ఓకే. బేరర్, ఈ మెనూలో ఉండేవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. నువ్వు లోపలికి వెళ్ళి నీ ఫ్రెండ్స్కి స్పెషల్గా ఏమైనా చేయమని చెఫ్కి చెప్పు. అతను నా క్లోజ్ ఫ్రెండ్. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ అరవింద్, మీ తాతగారు లాగా నీకు దేశసేవ అంటే ఇంట్రెస్టా? ఆయన సంగతి ఏమో కానీ దేశభక్తి ఉంది సార్. ఎంతైనా ఆయన మనవాణ్ణి కదా. గుడ్. మిస్టర్ శివ, ఫోటోలో నీకు కళ్ళజోడుందే, అది ఇప్పుడు లేదా? ఉంది సార్. గొడవ చేయొద్దు. జ్యోతికేం తెలీదు, కానీ మీ గురించి నాకంతా తెలుసు. ఫార్ ద పీపుల్. ఇది పబ్లిక్ ప్లేస్, చుట్టూ జనం ఉన్నారు. మర్యాదగా వచ్చి జీప్ ఎక్కితే అందరికీ మంచిది. ఓవర్ స్మార్ట్ అవుదామని ప్రయత్నిస్తే నేను టఫ్ పోలీస్ ఆఫీసర్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. సీన్ క్రియేట్ చేయదు. Search inside. Fast. లోపల ఎవరు లేరు సార్. బయట మొత్తం వెతకండి. సో గో 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 ఆన్ ద నెంబర్ ఫాస్ట్. ఆ సైడ్ కూడా వెతుకో. రవి,
అన్ని చోట్ల వెతకండి. శివ నీ కొడుకేగా? నిన్నే అడిగేది, మాట్లాడవే. శివ నీ కొడుకేగా? మీరేం మాట్లాడినా మా అమ్మకు అర్థం కాదు. నాన్న పోయిన దగ్గర నుంచి అమ్మ పిచ్చిదానిలో అయిపోయింది. ఏం జరిగిందయ్యా? మా అన్నయ్యకి ఏమైంది? చూడమ్మా, మీ అన్నయ్య వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. అలాగేనయ్యా. Come on, search. Search thoroughly. Yes, sir. వివేక్ ఎక్కడ? వివేక్ ఎక్కడ? సార్ ఆయన మాట్లాడలేరు సార్. 8 సంవత్సరాల క్రితమే ఆయన మాట పోయిందండి. చూడండి, ఓ కేసు విషయంలో వివేక్ని అరెస్ట్ చేయాలని వచ్చాం. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. హింసతో ఏ సమస్యకి పరిష్కారం ఉండదని చిన్నప్పటి నుంచి నేర్పించాను. కానీ నేను చెప్పినంతా వృధా అయింది. చట్టపరంగా నేరస్తుడైన అతన్ని అరెస్ట్ చేయక తప్పదు. దానికి మీ సహాయం కావాలి. తప్పకుండా. వాడు చాలా తెలివైన వాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. ఒక్కోసారి వాడు వేసే ప్రశ్నలకి సమాధానాలే ఉండవు. చిన్నప్పటి నుంచి నేను నేర్పిన ఆలోచనలు సరైనవా, ఇప్పటి వాడి ఆశయాలు సరైనవా నేను నిర్ణయించలేకపోతున్నాను. అతని గురించి మీకు వివరాలు ఏమైనా తెలిస్తే మాకు తెలియచేయండి. వాడికి నా ముందుకు రాలేడు. వీళ్ళ వెనక ఏదో టెర్రరిస్టుల హస్తం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఒక్కో కుటుంబం వెనక ఒక్కో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. రాజకీయం, క్రిమినలిజం ఈ రెండు కలిసి ఆ 4 కుటుంబాలని నాశనం చేశాయి. ఒక మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందినవాడు శివ. వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తూ కల్తీ విత్తనాల వల్ల, కల్తీ పెస్టిసైడ్స్ వల్ల పంటలు పాడై అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. దెన్ రఫీ ఇండస్ట్రియల్ ఏరియాలో లేబర్ లీడర్ అబ్దుల్ రెహమాన్ కొడుకు. ఇండస్ట్రియలిస్టులపై పొల్యూషన్కి వ్యతిరేకంగా పోరాడాడు. ఆ పొల్యూషన్ వల్లే క్యాన్సర్ అటాక్ అయి చనిపోయాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక పార్టీలు బయటకు వచ్చిన వ్యక్తి శ్రీపురం గోపాలకృష్ణ. స్వాతంత్రం వచ్చాక అధికారంలోకి, పదవుల్లోకి వచ్చిన వాళ్ల చేతుల్లోనే ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన కొడుకు నరసింహారావు హ్యూమన్ రైట్స్ ఉద్యమంలో ఉండగా 6 ఏళ్ల క్రితం పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు. ఇంతవరకు ఆయన జాడ తెలియదు. ఆయన కొడుకే అరుణ్. ఇక 4వ వాడు వివేక్. కార్మికుల్లో, రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో చైతన్య గీతాలు రాసేవాడు, పాడేవాడు. వివేక్ వాళ్ళ ఫాదర్. చైతన్య గీతాలు పాడిన ఆయన గొంతు చలనం లేకుండా మూగదైపోయింది. అప్పటిదాకా ఆయన్ని వాడుకున్న విప్లవ పార్టీలు, వాటి నాయకులు ఆయన స్టేజికి పనికిరాడని దూరంగా నెట్టేశారు. పెద్ద పెద్ద పొజిషన్లోకి వచ్చిన నాయకులు ఆస్తులు, అంతస్తులు పెంచుకుంటూ పోతే ఆయన మాత్రం తినడానికి తిండి లేక, ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చాలక ఇంట్లోనే పడున్నాడు. ఇలా ఈ సొసైటీ క్రూయాలిటీకి బలైపోయిన వారే ఈ 4. ఆ ఆవేశంలోనే ఇలాంటి ఉద్యమం మొదలుపెట్టడం క్వైట్ న్యాచురల్.